అయితే 45 సంవత్సరాలుగా ఎన్నిక జరగలేదో, ఏ డిప్యూటీసీలో అయితే నిరంతరం దాన్ని అడ్డం పెట్టుకొని గెలుస్తూ వచ్చారు, తను గాని తన కుటుంబ సభ్యులుగా అందరూ గెలుస్తూ వచ్చారు. అటువంటి చోట ఈ ఎన్నికలు జరిపినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి, దాన్ని సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల వైపు నుంచి. ఉమ్, ఎందుకంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇంత 79వ స్వాతంత్ర దిన వేడుకలు మనం ఎల్లుండి జరుపుకోబోతున్నాం. సో 79 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇటువంటి గ్రామాలు, ఇటువంటి మండలాలు, ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నాయా అని అనిపిస్తుంది చాలా మందికి, వినేవాళ్ళకి. ఎందుకంటే దేశ విదేశాల్లో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందన్న సందర్భంలో ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇప్పటికీ ఉన్నాయండి. నేను రాయలసీమ వరకు నేను గట్టిగా చెప్తాను. ఇప్పుడు కేవలం పులివెందుల్లో ఉన్న జెడ్పీటీసీలు మాత్రమే, గ్రామాలు మాత్రమే కాదు, మా కర్నూలులో కూడా కొన్ని మంత్రాలయం కానీ, కొన్ని 1-2 చోట్ల ఆదోని కానీ, ఒక చోట ఆలూరు కానీ, ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా ఈ ఫ్యాక్షన్ గ్రామాలు, ఫ్యాక్షన్ ని అడ్డం పెట్టుకొని అక్కడ ఎన్నికలే జరగకుండా ఉమ్, మేము కొన్ని చోట్ల ప్రచారానికి కూడా పోలే. మంత్రాలయంలో కొన్ని గ్రామాలు అయితే 15-16 గ్రామాలు ఉన్నాయి, అక్కడ ప్రచారానికి కూడా పోలేము. ప్రచారానికి పోతే కూడా రాళ్ళు వేస్తారు, గొడవ చేస్తారు, లేకపోతే ఏదో రకంగా జనాలకు తాగించి కత్తిరించి మీద పంపిస్తారు. పోలీసులు కూడా ఓసారి చెయ్యెత్తేసే పరిస్థితిని కల్పించి యథేచ్ఛగా 20-30 సంవత్సరాలుగా గెలుస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. మంత్రాలయ నియోజకవర్గం చాలా దారుణం. ఎందుకంటే రెండోది ఏంటి, పొరపాటున ప్రజలు ఆ చైతన్యవంతులు అవుతారేమో, ప్రజలు అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా బయట విషయాలు తెలుసుకుంటారేమో అని చెప్పి కనీసపు అభివృద్ధి లేకుండా ఈ గ్రామాలను వదిలేస్తారు. ఆ గ్రామాలకు రోడ్లు ఉండవు, గ్రామాల్లో అభివృద్ధి ఉండదు, గ్రామాల్లో సంక్షేమం ఉండదు. అన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని భయభ్రాంతులను చేసి గెలుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏమిటంటే, ఈ ఫ్యాక్షన్ విష సంస్కృతిని రాయలసీమ మారుమూల గ్రామాల్లో, అభివృద్ధి చెందని జిల్లాల్లో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం అంతా కూడా రుచి చూపించినాడు. గత ఎన్నికల్లో మనం చూస్తే ఇదే పరిస్థితి. ఎక్కడైతే మీరు నామినేషన్లు వెయ్యకూడదు అనుకున్నటువంటి వాళ్ళ గ్రామాల్లో చేసిందో, లేకపోతే రాయలసీమలో కొన్ని జిల్లాలో చేసిందో, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు నామినేషన్ వేయడానికి వీలు లేదు అని అమలు చేశాడు. సక్సెస్ఫుల్ గా అమలు చేశాడు కూడా. విన్నారు ఆ టైంలో రకరకాలుగా గుండాయిజాన్ని. అందుకని మీరు వైజాగ్ పోండి, వైజాగ్ లో ఆ ఉత్తరాంధ్రలో ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించారంటే, మాకు ఎప్పుడు తెలియని సంస్కృతి, రౌడీజం, గూండాయిజం, ఇలాగా ఎలక్షన్ లేకుండా చేయడం, కనబడిన ఆస్తులంతా దోచుకోవడం, ఇవన్నీ మాకు తెలియని సంస్కృతి అండి. మాకు కొత్తగా వచ్చి చూపిస్తున్నారు రాయలసీమ సంస్కృతిని, మేము చాలా ప్రశాంతంగా ఉంటామనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఈ రకమైన సంస్కృతితో రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఎన్నిక జరగడం అన్నది, ఎవరు గెలుస్తారో గెలవరు అనేది రేపు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఎన్నికలు ఇక్కడ జరపడం కూడా పెద్ద సక్సెస్ అంటాను నేను. ఈ సందర్భాన్ని మనం తప్పనిసరిగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలా ఉంటున్నాయంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి, ఓటర్ల జాబితా అంతా బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ కూడా స్వతంత్రంగా ఓటేశారని. ఇదే కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటారు. వాళ్ళు గెలిస్తే ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళు గెలవకపోతే ఇంకొక రకంగా మాట్లాడే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే మాటలు ఇంతకంటే గొప్పగా ఉంటాయని మనం ఊహించుకోవడానికి కూడా వీల్లేదు, ఆశించిన అవసరం కూడా ఏమి లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందల్లో నేను తప్ప, మా కుటుంబం తప్ప ఎవరు గెలవలేరు, మా కుటుంబం తప్ప ఎవరు ఎన్నికలు జరుపుకోలేరు అన్న పరిస్థితిలో నుంచి ఎన్నికలు జరిపాను. చూసారా, ఇది ప్రజాస్వామ్యం అంటే. దీని తర్వాత ఎన్ని మాట్లాడినా తక్కువే. ఈ రోజు 40, నాకు తెలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన ప్రకారంగా అయితే 40-45 సంవత్సరాల తర్వాత ప్రజలు ఓటేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఓటేయడం ఎలా మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటాను. 8 సంవత్సరాల తర్వాత స్థానిక ఎన్నికల్లో ఓటేస్తారు, అసెంబ్లీలో ఓటేసి ఉంటారా, పార్లమెంట్ కి ఓటేసి ఉంటారా, కానీ స్థానిక ఎన్నికల్లో ఓటేయడం మొదటిసారి వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. నేను ఇంకా గొడవలు పోలీసులు అంటారా,
తప్పనిసరిగా పోలీసులు ఈ నిన్న వ్యవహరించిన తీరు కఠినంగా వ్యవహరించి ఎలక్షన్ జరిపిన తీరుని ఎప్పుడు చేసి ఉండాలి వీళ్ళు? 20-30 సంవత్సరాలుగా చేసి ఉండాలి. అప్పుడు అందరినీ పోలీసులు నిర్వీర్యం చేసి, ఆ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఎవడన్నా అరాకొర చేయాలంటే కూడా చేయనీయకుండా చేసి అణిచేసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదా, అలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. వీటన్నిటినీ కాదని ఈ రోజు మనం ఎన్నిక జరపగలిగినాం. ఇంక వాళ్ళు మాట్లాడడం అనే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపు గెలిచిన తర్వాత ప్రజల తీర్పుని ఏ వైపున ఉంటదో అన్న ప్రజల తీర్పుని, ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళకు అనేది మీరు అన్నట్టు మీరు బాగా చెప్పారు. అసలు అక్కడ ఎన్నిక జరపడమే ఒక విజయం.